అందరికీ నమస్కారం. ఈ సాయంకాలపు దక్షిణ పశ్చిమ కవి సమ్మేళనం సార్థకంగా జరిగిందని నేను భావిస్తున్నాను. నలుగురం కలిసిన వేళ మనం మరొకళ్ళు మనలోకి ప్రవహించటం ఎంత బాగుంటుంది అని ఒకసారి ఎక్కడో కవితలో నేను రాశాను. వివిధ భాషల కవులు లేదా సాహితీవేత్తలు ఒక వేదిక మీద తమ భావాలు పంచుకోవటం అనేది చాలా చాలా ఆనందదాయకమైన సందర్భం. ఈ సందర్భాన్ని సుసంపన్నం చేసిన, సార్థకం చేసిన సాహిత్య అకాడమీ వారికి, అందులో సభ్యులు ప్రియమిత్రులు విజయ్ కుమార్ గారికి, అట్లనే ఈ విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కవితా పఠనాలు, సమ్మేళనాలు ముందు ముందు కూడా ఇంకా సంపద్వంతంగా జరగాలని చెప్పి కూడా నా కోరిక. ఇక ఈ కవి సమ్మేళనం గురించి 4 మాటలు చెప్పబోయే ముందు తెలుగు కవిగా నేను కూడా ఒక కవిత చదవాల్సి ఉంది. ఈ సందర్భం పుస్తక మహోత్సవం కాబట్టి పుస్తకాల గురించే రాసి చదివితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను. ఒక కవిత పేరు చదువుతూ 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 ఒక్కసారిగా ఉలిక్కి పడతా, బయట ఎవరో పిలిచినట్టు, బావి లోపలి వాడికి గట్టు మీద నుంచి కేక ఏదో వినపడినట్టు, ప్రపంచం బయటే ఉన్నానో నా లోపలే నేనున్నానో తెలియదు, బావిలో కప్పకు మళ్ళీ ఎప్పుడూ పుస్తకాలేనా అంటావు నువ్వు, బావిలో కప్పకు మళ్ళీ ఎప్పుడూ పుస్తకాలేనా అంటావు నువ్వు, ఎన్నడూ బహిర్గతం కావా అని అడుగుతావు, బహిర్గతం అవుతూనే అంతర్గతం కావటం, లోపలికి వెళుతూనే బయటకి రావటం ఒకానొక కొత్త అనుభవం. చదువుతూ చదువుతూనే ఆదిమ దేహాన్ని ఏదో తొడుక్కొని విల్లమ్ములతో అడవుల చీకటి గుహల్లోకి ప్రయాణించటం, దేహం చీల్చుకొని సముద్రాలు పొంగటం, మేనంతా ఒకానొక కన్నీటి బొట్టుగా గడ్డకట్టటం, అర్ధరాత్రి హిమాలయ శిఖరం మీద దీపం పెట్టటం, విశ్వ అవధి దాకా అంతరంగ గగనం విస్తరించటం, లోనుంచి ఎగిరిన ఒకానొక వెలుగు పెట్ట లోకమంతా చుట్టి గూట్లోకి తిరిగి రావటం, అంతా ఒక విచిత్ర అనుభవం, అంతా ఒకానొక విచిత్ర అనుభవం. చివరి పుట ముగిసినాక నిర్మల నదిలో మునిగి నగ్నంగా ఒడ్డెక్కిన అనుభవం. చదవటానికే కదా పుట్టాను, పుస్తకాల్ని, మనుషుల్ని, మానుల్ని అడుగేసిన, చెయ్యి విసిరిన, ఎవరైనా నిలువున కోసిన, లోన బయట పుస్తకాలే కదా తగిలేది. ఇక్కడ 100 చందమామల 1,00,000 నక్షత్రాల ఆకాశం నీకు కనపడలేదా? ఇక్కడ అక్షరం పైన వాలుతున్న సీతాకోక చిలుక ఎవరు? మబ్బుల పుటల కిందగా ఎగిరే వాన తూనీగా ఎవరు? మబ్బుల పుటల కిందగా ఎగిరే వాన తూనీగా ఎవరు? ఈ పొద్దుకు ఒక్క చెమ్మగిల్లిన పుట చాలు, కీకారణ్యం జలధరించే గజ ఘీంకారం చాలు, అమృతం కురిసిన రాత్రులు, మరో ప్రపంచాలు, మాలపల్లులు, వనవాసులు, సముద్రంపై ముసలివాళ్ళు, మైదానాలు, రంగభూములు, ఎడారులు, పరుసవేదులు, ఓల్గా నుండి గంగకు ప్రాచీన ప్రయాణాలు, అమ్మలు, యుద్ధ శాంతులు, నేర శిక్షలు, బృహత్కథలు, బహుతంత్రాలు, గాథా సమూహాలు, పర్వాలు, స్కంధాలు, కాండలు, ఆశ్వాసాలు, వేల 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 పుటలు. నా చుట్టూ పుస్తకం ఒక వలయం, నా చుట్టూ పుస్తకం ఒక వలయం, పుస్తకం చుట్టూ నేను ఒక వలయం. చదువుతూ చదువుతూనే
చదువుతూనే గుండెల మీద బోర్లా తెరిచిన పుస్తకంతో నిద్రలోకి జారినట్టు నిశ్శబ్దంగా చివరికి నిష్క్రమించటం నా అంతిమ అనుభవం. ఇది మిత్రులకి దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. I think there are 8 different language poets here. So I read my poem in English also. Reading and reading. Reading and reading, suddenly I get startled as if someone called out from outside. Like a cry from the edge of the well reaches the one inside. I can't tell if I am in the world outside or within myself. You say, like a frog in a well, is it always books? Is it always books? You ask, will you never come out into the open? Emerging into the external is becoming internal. Going inward is stepping outward. It is a new experience. Reading and reading, I find myself draped in some primordial body, wielding bows and arrows, journeying into the dark caves of forests. My body splits open, oceans surge forth, my being turns into a frozen drop of tear, placing a lamp atop a Himalayan peak at midnight. My inner skies expand to universal awareness. From within, a glowing bird takes flight, circling the world and returning to its nest. It is all a strange, wondrous experience. When the last page ends, I plunge into a river of dissolution, emerging naked on the shore reborn. I was born to read. I was born to read books, people, and humanity. Whether I step forward or wave my hand, whoever cuts me down, what strikes me, inside or outside, are books. Don't you see the sky here, filled with 100 moons and countless stars? Who is the butterfly resting on each letter? Who is the dragonfly soaring beneath the pages of clouds? This damp page at dawn is enough. This damp page at dawn is enough. The trumpeting roar of an elephant in the dense forest is enough. Nights soaked in nectar, other worlds. అంటే మరో ప్రపంచం శ్రీశ్రీ, అట్లనే అమృతం కురిసిన రాత్రులు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ద అవుట్కాస్ట్ విలేజెస్ ఆఫ్ సాంగ్స్, ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే వనవాస్. అట్లనే ఆత్మీయుల మధ్య ఉండేటటువంటి అరమరికల మీద, తర్వాత ముఖ్యంగా తల్లిని గురించి 2 కవితలు ఇందులో వచ్చినాయి. అట్లనే ప్రత్యేకించి సింధీ కవి హరీష్ గారు, అట్లనే స్వాతి సింధీ పవార్ మరాఠీ, అట్లనే కొంకణి. ఈ కొంకణి సింధీ కవులు నేను ఇంతకుముందు వినలేదు. దక్షిణ భారతీయ భాషలో ఇండియన్ పోయిట్స్ మీట్లో చాలాసార్లు విన్నాను, కానీ ఈ 2 భాషల కవులను మాత్రం ఇప్పుడే వినటం. ఆ 2 కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఐ అప్రిషియేట్ దేర్ పోయమ్స్, పర్టికులర్లీ ఇన్ కొంకణి అండ్ ఇన్ సింధీ. ముఖ్యంగా సింధీ కవిత్వంలో హిందుస్థాన్, పాకిస్తాన్ ఈ 2 విడిపోవటం గురించి, దాని బాధ గురించి చాలా చాలా ఆర్ద్రంగా ఆయన వివరించారు. మన కిషన్ చందర్ ఇలాంటి వాళ్ళు విభజన గురించి, భారతీయ పాకిస్తాన్ విభజన గురించి చాలా చాలా అదేది కన్నీటి మయమైనటువంటి కథలు, రచనలు వాళ్ళు చేశారు. అట్లనే అమ్మ మీద రాసినటువంటి కవితలు కూడా, దాంట్లో గోపీకృష్ణన్ మలయాళి కవిత్వం మీద కూడా చాలా గొప్ప కవిత ఆయన రాశారు. డు నాట్ ట్రస్ట్ పోయిటరీ అని చెప్పి అన్నారు. ఎందుకు నువ్వు వై షుడ్ నాట్ ట్రస్ట్ పోయిటరీ అని అంటే, ఇట్స్ ఎ లైట్నింగ్ బోల్ట్. అది ఒక తీవ్రమైన భూకంపంలాగా లేకపోతే పిడుగులాగా నీ మీద పడుతుంది, నిన్ను మార్చుతుంది, కాబట్టి దాని గురించి జాగ్రత్త పడమని చెప్పి, అది వ్యంగ్యంగా పోస్ట్ మోడర్న్ టోన్ తోటి ఆయన చెప్పినటువంటి కవిత అది.
అట్లా కవిత్వం మీద గోపీకృష్ణన్ మలయాళీ కవిత రాశారు. అట్లానే అమ్మ మీద అది ఒక స్వేద స్తంభంలాగా వర్ణిస్తూ ఆయన రాసినటువంటి కవిత. అట్లానే ఈషా దాదావాలా గుజరాతీ పోయిటెస్, ఆమె రాసిన దాంట్లో ప్రధానంగా మనకు కనబడేది మీటూ ఉద్యమానికి సంబంధించినటువంటిది. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమం, స్త్రీల మీద పురుషుల యొక్క అకృత్యాల గురించి స్త్రీలు బయటపడి మాట్లాడటం అనేది, బయటకు వచ్చి తమ మీద జరిగిన అత్యాచారం గురించి సిగ్గుపడకుండా వాళ్ళు తెలియజేయటం అనేది చాలా అపురూపమైన, అంత పూర్వం లేనటువంటి అపూర్వమైనటువంటి ఒక సంఘటన అన్నమాట. దాన్ని మనం ఎట్లా ఈ పురుషులు కానీ సమాజం కానీ ఎట్లా అర్థం చేసుకోవాలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అట్లాంటి విలువైన కవిత ఒకటి మనకి గుజరాతీ కవిత్రి నుంచి వచ్చింది. సో ఐ ఆల్సో అప్రిషియేట్ పోయిటరీ ఆల్సో. తర్వాత విమల్ కుమార్, తమిళం నుంచి విమల్ కుమార్ చెప్పినటువంటి కవితలో ముఖ్యంగా అన్నాదమ్ముల యొక్క మధ్య వచ్చేటటువంటి విభేదాలు, అరమరికలు, మొట్టమొదట్లో ఒక స్వార్థపూరితమైన దృష్టితోటి అన్న తమ్ముడి పట్ల ప్రవర్తించడం, మెల్లమెల్లగా ఆ తర్వాత అతను తెలుసుకోవటం, ఇట్లాంటి ఈ క్రమం గురించి ఆయన తెలియజేశారు. అట్లానే దోమల గురించి అని చెప్పి ఆయన తీసుకొని అబౌట్ మస్కిటోస్ ఆయన రాసినటువంటి ఆ కవిత కూడా చాలా విచిత్రంగా సాగింది. దోమలు మనిషి రక్తం తాగుతున్నారా లేదా మనుషులు ఇతరుల రక్తం తాగుతున్నారా అనేది కూడా ఇలాంటి సందర్భంలో మనకి ఒక ప్రశ్న తలెత్తుతుందన్నమాట. అట్లనే మరాఠీ డాక్టర్ స్వాతి సింధీ పవార్ రాసినటువంటి మరాఠీ కవితలు కూడా క్యాటర్ పిల్లర్ గురించి, ఒక గొంగళి పురుగులాగా ఉన్నటువంటి స్త్రీ సీతాకోక చిలుకలాగా ఎట్లా మారాలి లేదా మారుతుంది అనే ఆ క్రమం గురించి ఆమె చాలా చక్కగా వివరించింది. బ్యాట్ ఎప్పుడు కూడా పురుషుడి చేతిలో ఉంటుంది, స్త్రీ ఎప్పుడు ఒక బాల్ లాగానే ఉంటుంది. కానీ చివరికి ఆ బ్యాట్ని స్త్రీ తాను చేతదాల్చి పురుషుడి మీద ఒక తిరస్కారమో లేకపోతే ఒక ఎదురు పలకటమో ఎదురు మాట్లాడటం ఇట్లాంటి ఈ చర్యకు రావటం అనే క్రమం గురించి ఆమె తెలియజేసింది అనమాట. అట్లనే 33 అనేది కాదు, 50-50 అనే స్థాయికి రావాలి అనేటటువంటి ఒక ఆశంసను కూడా ఆమె వెలిపించింది. అట్లనే సుమిత్ మైత్రి కన్నడ నుంచి వచ్చినటువంటి కవిత కనుక మనం తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా హల్సింగ్ ఆ ప్రాంతం గురించి, తన జన్మభూమిని గురించి ఆయన రాసినటువంటి కవిత, అది కూడా చాలా నిజానికి ఎవరి జన్మభూమిని వాళ్ళు వెతుక్కోవడమే నిజానికి అసలైన కవిత్వం. మన పుట్టుక ఏంటి, మన మూలం ఏంటి, మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకోవడమే అసలైనటువంటి కవిత్వం. ఆ రకంగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కవితగా నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి కొంకణి నుంచి వచ్చినటువంటి ప్రకాష్ గారు రాసినటువంటి ఆ కవితలో ఫార్మర్స్ గురించి వారు రాయటం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. అంటే ఇది అగ్రికల్చరల్ కంట్రీ అని చెప్పాను, వ్యవసాయక దేశం అని చెప్పాను. మళ్ళీ అది కండక్ట్ కావచ్చు, కానీ నిజానికి అది చాలా చాలా అవసరమైనటువంటి. ఎందుకంటే వాళ్ళ దేశంలో పూర్తిగా అయిపోతున్నటువంటి జాతి ఏది ఉంది అని అంటే ఇది రైతుల యొక్క జాతి, అది వ్యవసాయకుల యొక్క జాతి. కాబట్టి దాన్ని ఇంతకాలమైనా సరే 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా మనం దాని గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు. గ్రామాల గురించి ఇప్పటికి కూడా సరైనటువంటి పట్టింపు మనకి ఇంకా కలగలేదు. కాబట్టి ఆ ఆవేదన కూడా అందులో కొంకణి కవితలో ఆయన వెలిపించారు. అట్లానే మదర్ అనే దాని గురించి ఆయన రాసింది, తల్లి గురించి రాసింది కూడా చాలా ఆర్ద్రంగా సాగింది. ఎన్నోసార్లు అది చేసేటటువంటి శ్రమని పదే మనం చూస్తూ ఉంటాం. కానీ దాని గురించి పట్టించుకోం మనం, ఆడవాళ్ళ యొక్క శ్రమ గురించి. ఇట్లా ఈ 8 భాషల నుంచి వచ్చినటువంటి కవితలు విభిన్నంగా సాగినాయి. ఇదే సమయంలో మనం ఒక్కసారి ప్రపంచంలోకి, కవితా ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా వాళ్ళ కవులు పట్టించుకోవాలి. ఏంటి అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు ఉన్నటువంటి ఏకైక వాతావరణం ఏంటి అంటే నా దృష్టిలో హింస. ఆ హింస స్త్రీల మీద పురుషులు సాగించేది కావచ్చు, లేదా నిమ్న వర్గాల మీద, నిమ్న వర్గాల మీద ఆధిపత్య వర్గాలు సాధించేది కావచ్చు, లేదా రకరకాల జాతుల మధ్య ఏర్పడుతున్నటువంటి వైషమ్యాల వల్ల ఏర్పడేటటువంటి హింస కావచ్చు. ఇట్లా అనేక విధాలుగా మనకి హింసా స్వరూపం కనబడుతున్నాను. ఈ వైలెన్స్, ది పిక్చర్ ఆఫ్ వైలెన్స్
చాలా గొప్పగా మనకు కనబడేది మన సినిమాల్లోని, ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో ఆయుధం లేనటువంటి సినిమా మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? వాళ్ళు ఇటీవల కాలంలో హింస లేనటువంటి సినిమా మనం చూడగలుగుతున్నామా? రక్తపాతం కనబడినటువంటి రక్తం కనబడినటువంటి సినిమాని వారు చూడగలుగుతున్నామా? చాలా దుర్మార్గమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. అంటే ఒక హింసాన్ని ప్రకోపింపజేస్తున్నటువంటి శక్తుల్లో ఈ సినిమా అనేటువంటి ఒక దుష్ట శక్తి కూడా ఉన్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అట్లా ఎందుకంటే ప్రతి నాయకులు నాయకులయ్యారు, వెనుక నాయకులుగా కథానాయకులు నాయకులుగా చాలా పాజిటివ్ ఎమోషన్స్ మనలో కలిగిస్తూ, వాళ్ళు మనలో ఒక మంచిని ప్రేరేపిస్తూ, వాళ్ళు తప్పులు చేసిన చివరికి వాళ్ళు జైలుకి వెళ్ళి తిరిగి వస్తూ అట్లా మనకు ఒక వివేకాన్ని కలిగిస్తూ వచ్చారు. ఇవాళ అట్లా కాదు, నువ్వు ఏ దుర్మార్గ పనులన్నా చేయి, నువ్వు వాళ్ళని హత్యలు చేయలేదు, స్మగ్లింగ్ చేయలేదు, ఇంకోటి చేయి, నువ్వు హీరో, నువ్వు సెలబ్రిటీవి. కానీ వాడు సెలబ్రిటీ అదే అసలు వాళ్ళు ప్రపంచానికి ఏమీ చేయనటువంటి వాళ్ళు సెలబ్రిటీ అవుతున్నారు. సెలబ్రిటీ అంటే రిచర్డ్ బెన్నెట్ అని ఒక నివేదన చెప్పాడు. సెలబ్రిటీ అంటే మ్యాన్, హీఈస్ ఎ వెల్ నోన్ పర్సన్ హూ ఈజ్ వెల్ నోన్ ఫర్ హిజ్ వెల్ నోన్నెస్ అని చెప్పన్నాడు. ప్రసిద్ధి చేత ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి సెలబ్రిటీ అంటే. అది ప్రపంచానికి ఏమీ చేయకుండా నువ్వు సెలబ్రిటీ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా హింసోన్మత్తమైనటువంటి సమాజాన్ని కూడా మనం ఇవాళ కవిత్వంలోకి ప్రోత్సహింపజేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఎన్ని రకాలుగా ఉన్నది దాన్ని కూడా మనం చూడవచ్చు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఒక నవీన ధర్మ ప్రతిపాదకులు కూడా ఇబ్బంది వస్తున్నారు. అయితే ఇది కూడా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి. సనాతన ధర్మంలో సంపూర్ణంగా మనం నిరాకరించవలసినటువంటి అంశాలు లేవు, కొన్ని మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఏనాడో కాళిదాసు చెప్పినట్టుగా పాతదైనంత మాత్రం నువ్వు తోసివేయాల్సినటువంటి పని లేదు, కొత్తదైనంత మాత్రం నువ్వు తిరస్కరించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. యథాపకార్యం నవీనికి అవధ్యం అని చెప్పన్నాడు. పురాణమిచ్చే నసాది సర్వం అని చెప్పాడు. అట్లా అలాంటి ప్రాచీన సూక్తులు కూడా మనం అర్థం చేసుకుని ఆ వెనుకటి సంస్కృతిలో ఉన్నటువంటి మంచి మీద మనం గ్రహించాలి. అట్లనే ఇప్పటి వైవిధ్యాల మధ్య, ఇప్పటి ఆలోచనల మధ్య ఉన్నటువంటి వివేచన ఏంటి దాన్ని కూడా మనం గమనించి ఒక సయోధ్యతోటి ప్రపంచం సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్ గా పోటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ లాంగ్వేజ్. It combines hearts, different hearts. It combines different religions. It transcends the barriers, the religions, the religious barriers, or frontiers, or nations. దాన్ని దాటినటువంటి ఒక మహత్తమైనటువంటి స్థాయి కవిత్వం అనుకున్నారు. కాబట్టి దాన్ని మనం కాపాడుకునే క్రమంలో అది వేటిని రిఫ్లెక్ట్ చేయాలి, వేటిని ప్రతిపాదించాలి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఇవాళ కవులు ఆలోచించాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి let there be poetry, great poetry, and let there be a great light. So I conclude this few words, and I earnestly thank you all from different languages, maybe poets,